హలో అందరికీ, చాలా డేస్ అవుతుంది కదా లాంగ్ వీడియో పెట్టి. నా ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుసు, తిరుపతి ట్రావెల్ చేసాం. కొన్ని వీడియోస్ ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేశాను. ఇది ట్రావెల్ బ్లాగ్ అనమాట. అండ్ ఫ్యామిలీ అందరం కలిసి చిన్నోడి బర్త్డే సెలబ్రేషన్స్ కోసం తిరుపతికి అయితే స్టార్ట్ అయ్యాము. మేము నైట్ టైం వెళ్తున్నాము, సో దట్ రెస్ట్ తీసుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి రెస్ట్ తీసుకుందాం అని అనుకున్నాం. కానీ మా చిన్నోడైతే ఎర్లీ మార్నింగే లేపేశాడు నన్ను. మబ్బు ముఖం వేసుకొని వాడిని ఆడిపించాల్సి వచ్చింది. బట్ ఈరోజు వాడి బర్త్డే కాబట్టి ఏదైనా మేము హ్యాపీగా రిసీవ్ చేసుకోవాలి. అలాగే కంటిన్యూ అయిపోయి ఫ్రెష్ అప్ అయిపోయాము. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత తిరుపతిలో దిగేసి మేము కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసాము. ఇంట్లోంచి తీసుకెళ్ళిన ఫుడ్డే అక్కడ తిన్నాము. ఎందుకో తెలుసా, అక్కడ ఒక ప్లేట్ దోశ 70 రూపీస్ అంట. అయినా ఇంటి ఫుడ్ని మించిన ఫుడ్ ఉంటుందా ఎక్కడైనా? మేమందరం అయితే మంచిగా తినేస్తున్నాం ఇక్కడే. మా పిల్లలు మాత్రం అంతా చూడడానికే సరిపోయారు. తినడం అయిపోయిన తర్వాత వెహికల్ తీసుకొని తిరుమలకి స్టార్ట్ అయిపోయాము. చాలామందికి ఇది ఫేవరెట్ ప్లేస్. నాకైతే చాలా 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 ఇష్టం. ఎందుకు గ్రీనరీ ఉంటుందని ఇష్టమో మరి. అక్కడ కొండల్ని చూస్తే బాగా అనిపిస్తుందేమో, కానీ అసలు ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుంది అంటే అసలు వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్ ఇది. ఫైనల్గా అయితే మేము వెళ్ళాల్సిన ప్లేస్కి రీచ్ అయిపోయాము. అక్కడే రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోతున్నాము. నా కళ్ళ ముందే మా చిన్నోడు ఇంత పెద్దగా అయిపోయాడు. 1 year అయిపోయింది. ఈ చిన్ని బోసినవ్వులు చూస్తుంటే ఎంత మంచిగా అనిపించిందో. మాకు చిన్నోడు అంటే చాలా సెంటిమెంట్. వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ తోటి పుట్టాడని మేము చాలా సెంటిమెంటల్గా అనుకుంటాము. సో అందుకని చెప్పి చిన్నోడి ఫస్ట్ బర్త్డే ఇక్కడ సెలబ్రేట్ చేసుకుందామని వచ్చేసామన్నమాట. మా పిల్లలకి అక్కడ ఫుడ్ తినమంటే తినలేదు, కానీ రూమ్కి వచ్చి రాగానే ఆకలేసిందంట. సో అందుకని మళ్ళీ వాళ్ళకి ఒక 2 రోటీస్ పెట్టేస్తున్నాను. ఈరోజు మాతో పాటు దర్శించుకోవడానికి హోమ్ నిషా వస్తుంది కాబట్టి మేము 4 మెంబర్స్ ఫాస్ట్గా రెడీ అయిపోయి దర్శనానికి వెళ్ళాలి. ఇప్పుడు వీళ్ళు ఎప్పుడు తింటారో మేము ఎప్పుడు వెళ్ళాలో వాళ్ళు తినేంత వరకు ఆ గ్యాప్లో నేనైతే రెడీ అయిపోవాలి. మా చిన్నబాబు బర్త్డే ఈరోజే కాబట్టి ఈరోజే గుండు చేయించకూడదంట. అందుకనే వీడికి రేపు గుండు చేపిద్దాం. ఈ వ్లాగ్ అంతా మా చిన్నోడికి ఎప్పటికీ మెమరీలాగా ఉండాలని చెప్పేసి ఫుల్ షూట్ చేసేసాము. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.